రామీస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఆర్ వెంకట్ నువ్వేనా? సార్ పిలుస్తున్నాడు, నడువయా. నమస్తే సార్. నమస్తే. మీది వైజాగా? కాదు సార్, విశాఖపట్నం. తిక్కగా సమాధానం చెప్తున్నావేంటి? మా వైజాగ్ లో అందరూ అంతేనండి. లేకపోతే ఏంటి సార్, బయట చూసి కూడా అడుగుతారేంటి? కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ కాలేజీలో చదువుకున్నావు? ప్రిన్సిపల్ ఉన్న కాలేజీలో సార్. ఓహో, ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, బాగా చదువుకున్న వాడిని కాబట్టి. ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే మీకు మెదడు లేదు. నేను ఎవరో నీకు తెలుసా? మీరే మీకు తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది సార్? చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, తెలుసా? తెలుసు సార్. ఎలా? పేపర్లో చదివాను సార్. మిమ్మల్ని మీ స్టిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చదివాను సార్. ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట. అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి. సరే, నువ్వు మా ఆఫీస్ లోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి. అంటే ఏముంది సార్, మీ పాత స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీ గ్లాస్ వచ్చింది. అందుకే కదా మాలాంటి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సార్. అందుకే పాత స్టాఫ్ ని పీకేసా. నువ్వు నాకు బాగా నచ్చావు. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అంతేకాదు, ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్యూన్ ని పంపించు. గుడ్ మార్నింగ్ అంకుల్. నన్ను? మిమ్మల్ని అంకుల్. మీరు అచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్. అవును సార్, కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్. తలపోటుతో చచ్చిపోయాడా? ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు కానీ తలపోటుతో చచ్చిపోవడం? ఆయనకు అసలు గుండె లేదు సార్. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నీకు మార్కులు బాగా తక్కువ వచ్చినాయే? ఏం లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా, అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓహో ఓకే. ఈవెన్ దో ఈ ఆఫీస్ లో నీకు ఉద్యోగం లేదు. అదేంటి సార్? ఎందుకంటే నీకు ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు, వర్క్ చేయరు. అలా అనకండి సార్. వై? నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్లకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ అంకుల్. సారీ. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. గో. థ్యాంక్ యూ సార్. ప్యూన్ పంపించు. తాళవేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. అయ్యి బాబోయ్ సింగారి గారు, మీకు పని తక్కువ శృంగారం ఎక్కువ అండి. మీరు కొత్త అండి? అదేనండి డ్యూటీకి. డ్యూటీకి పాతేనండి, ఇక్కడే కొత్తగా ఉంది. సిటీలో చిత్రాలు జరిగిపోతాయండి, జాగ్రత్త అండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. డోరేసి వెళ్ళండి. కమేన్. సార్ ఏంట్రా నువ్వా? ఇతనేంటి ఇక్కడ? మేడం మీకు దండం పెడతాను, ఓ 4 రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రూమ్ లోనా? అవును మేడం. అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమని. నేను బయటికి వెళ్ళాలా? రేపు పుట్టడా నిన్ను? మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా. అసలు ఇక్కడి నుంచి బయటికి సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా. మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. మీకు దండం పెడతాను, నన్ను బతికించండి అమ్మా. అమ్మా మరో 4 రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది, అందులో మారుతుంది. కానీ సరేరా, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా, పోనీ. అమ్మా మీరు కాదనకండి అమ్మా. సరే, ఏం చేస్తాం? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బ్యాగే. ఏం తిడుతున్నావు? నిన్ను కాదు బాబు, ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. ఎందుకు? నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని. నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా, నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది. చూస్తే మంచి వాళ్ళ ఉన్నాడే. ఏంటి తిడుతున్నా? ఏం లేదు బాబు, నేను ఆడపిల్లను కదా, నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. ఛా, నువ్వు ఆడపిల్లవా? ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా? సిటీకి కొత్త కదా, అందుకే అలా ఉన్నాను. అబ్బో, నీకు చాలా తెలివి ఉంది. నేను చిన్నప్పటి నుంచి అంతే. చూడు. ఏంటి ఏంటి ఏంటి? డే అండ్ నైట్ తలుపులు తీసే ఉంచాలి. మనిద్దరం ఒకేసారి నిద్రపోవాలి. ఒకవేళ నాకు నిద్ర రాకపోతే? నిద్ర మాత్రలు వేసుకోవాలి. ఉదయాన్నే నన్ను నువ్వు నిద్ర లేపాలి. నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి. ఒకవేళ నేను ముందు లెగిస్తే? బయటికి వెళ్లి తలుపులు వేయాలి. మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా? సరే, నేను స్నానం చేసిస్తాను, చూస్తూ ఉండు. సరే.
ఎవరు రాకుండా. సారు అయ్యా భోజనం అయ్యా. ఆడ పెట్టండి అయ్యా. డోర్ వేయండి అయ్యా. తుప్పేస్తున్నారా బాబోయ్. మే కమిన్ సార్. కామీన్. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. మీసం లేకపోయినా మీసంది ఉంది సార్. మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు. ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా? తెలుసు సార్. మరి ఎందుకు తీయలేదు? తీస్తే ప్రమాదం సార్. ఏం మెల్లకన్నా? కాదు సార్. కన్ను లేదా? కాదు సార్. మరి ఎందుకు తీయలేదు? తీ మరి. పెట్టే తల్లోయ్. కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవనుకో చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను. పెట్టే తల్లోయ్. సార్ సంతకం. సంతకం అయితే ఇప్పుడే పెడతాను. వెళ్ళు పట్టుకెళ్ళు. చిన్న రిక్వెస్ట్, ఎస్ కళ్ళజోడు మాత్రం తీకే. ఓకే సార్. నైట్స్ కూడా. ఓకే. ఇదేంటి ఈ జబ్బు నాకు వచ్చిందేంటి? ఏం చేస్తున్నావే ఇక్కడ? అరే పండు, వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఓ అదా, వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా, నవ్వు ఆడుకుంటున్నారేమో. అంతేనంటావా? చూపేంట్రా ఇంత తేడాగా ఉంది. చూడు ట్రాక్ రికార్డ్ ఎట్టు విందో. 6 మర్డర్లు, 8 కిడ్నాపులు, 4 అటెంప్ట్ మర్డర్లు, గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సెటిల్మెంట్ కేసులు. ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఎన్ని కోట్లు సంపాదించావేంటి? బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు చంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పి అర్థమైందిగా. లారా ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా? సెటిల్మెంట్ అంటే ఒకడిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు. మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేస్తాడరా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడరా? ఎంపీ ఎవడో? సార్ అది కాదు సార్. ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. వీని లాస్ట్కి తీసుకురండి. సార్ పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నా. ఇదే రిపీట్ చేసేవనుకో 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఓ. ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ. సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు? పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్ చేస్తున్నారంట. ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్. జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అన్న వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1 2 3 గట్టిగా. అన్నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదేంటన్నా? అరే వస్తాడ్రా. 33 34 35 36 వ్యాపిస్తావా? అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అన్నా మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. 1 ఒకటా ఏమండి 37 కదా. మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా? అయ్యా మీకు మీ తోలు పెట్టుకోదన్నవయ్యా. ఇక నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో. నువ్వు నన్ను కలవడమా, బయటికెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో.
ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు, ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా. ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు. చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనపడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియారిటీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. కాల్ చేయి. నా డబ్బులు అన్నా. ఎంత చెప్పారు నీకు? పెడే ఫోన్ ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే. కట్ చేశాడు. మొత్తం 4 లక్షలైనా. నా డబ్బులు ఇవ్వు. ఇందాక చెప్తున్నావు అదే అన్న బాలి గురించి. అన్న అతని డబ్బులు అతనికి ఇచ్చే. నీతో ఏమన్నాడు? అన్నా తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లు. హలో, గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నిన్ను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకొని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే 1/2 గంటలో సైరన్ గాని కొట్టిన విషయం నీతోడు చెప్పిస్తాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అది చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రాకండి. జరుగు. సార్, ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాని తీసుకుని వచ్చాడు. కొట్టిందెవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీపీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? చూడలేదా? వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా? జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేను వెళ్తాను. వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్, మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసుని కేసులా చూస్తారు,
సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుతాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా, మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది. సార్, వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్, అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది.